గంటలను విజయవంతంగా పూడ్చగలిగామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రెండో దశలో వరద నీరు పెరిగినా తట్టుకునేలా నారా లోకేష్ సూచన మేరకు గట్లు ఎత్తు పెంచేటువంటి పనులు చేపట్టామన్నారు. వారం రోజులుగా చెరువులను తలపించిన పంట పొలాలు గండ్లు పూడ్చడంతో ఇప్పుడు యథావిధిగా కనపడుతున్నాయని అన్నారు. సమస్యను పరిష్కరించేటువంటి ప్రభుత్వం. అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కష్టం వస్తే ఎక్కడున్నారు? ఆయన కలెక్టరేట్లో 24 గంటల్లో 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మంత్రులు ఎక్కడున్నారు? ప్రతి డివిజన్లోను ప్రతి వార్డులోనూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. పాల ప్యాకెట్ల దగ్గర నుంచి అన్న పానీయాలు ప్రతి ఇంటికి అందజేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కర్ర గట్ల మీద ఉన్నారు, కాలువ గట్ల మీద ఉన్నారు. గండ్లు పడినటువంటి ప్రాంతాల్లో మంత్రులు స్వయంగా మరి ఇటువంటి వానల్లోనూ జోరు వర్షంలోనూ కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మంత్రులు ముఖ్యమంత్రులే కాదు, మా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు సైతం ఈవేళ ప్రజలందరికీ కూడా అండదండలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు కూడా పనిచేసేటువంటి తీరు. అందుకే ఇన్ని ప్రతిబంధకాలు ఎదురైనా కూడా విజయవంతంగా ఆ బుడమేరుని మేము ఈవేళ అడ్డుకట్ట వేసుకెళ్ళగాం. ఈవేళ ఎంత చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంది కళ్ళకు కట్టినట్టుగా. ఏదైతే ఈ 3 బ్రీచెస్ని కంప్లీట్ చేసిన వెంటనే మరి అవతల వైపు ఏదైతే మరి పొలాలు కనిపిస్తూ ఉన్నాయి, చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, మరి ఏదైతే మొక్కలు కనిపిస్తున్నాయి, రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి కూడా జలాశయాల మాదిరిగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి వెంటనే విత్ అవర్స్లో తెరిపిస్తూ ఉందని అంటే రేపు రాబోయే 2-3 రోజుల్లో ప్రకృతి సహకరిస్తే విజయవాడలో మరి నీరు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ గండ్లు పోడ్చడం ద్వారా ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు, ఇప్పుడే లోకేష్ బాబు గారు కూడా స్వయంగా పరిశీలించి అధికారులకి అందరికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సమస్యను పరిష్కరించేటువంటి ప్రభుత్వం. అందుకే